హలో ఫ్రెండ్స్, నేను సుశాంత్. లర్న్ వరల్డ్కి స్వాగతం. ఈ ఫోటోషాప్ సెషన్లో మనం బ్లర్ టూల్, షార్పెన్ టూల్, ఇంకా స్మజ్ టూల్ గురించి నేర్చుకుందాం. ఈ టూల్స్ని ఎక్కడ ఎలా వాడతారు? ముందు బ్లర్ టూల్. మీరు ఒక ఇమేజ్లో ఏదైనా పార్ట్ని బ్లర్ చేయాలని అనుకుంటే ఇది మీరు వాడాలి. బ్రష్ రేడియస్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయాలి అనుకుంటే అదే షార్ట్కట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దాంతో రేడియస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. నేను సైజ్ డిక్రీజ్ చేసి జూమ్ ఇన్ చేస్తాను. ఓకే, ఇక్కడ పైన మీకు కనబడుతుంది స్ట్రెంగ్త్ అనే ఆప్షన్ ఇచ్చారు. స్ట్రెంగ్త్ 50% ఉంది. ఈ బ్లర్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఇంక్రీజ్ చేయొచ్చు. డిక్రీజ్ చేయాలి అని మీరు అనుకుంటే ఇక్కడ నుంచే డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పటికి దీన్ని 80% పెడదాం. ఈ టూల్తో రబ్బింగ్ని చేయడం స్టార్ట్ చేద్దాం. చూడండి, మీ ఇమేజ్ స్లోగా బ్లర్ అవ్వడం మొదలవుతుంది. స్ట్రెంగ్త్ లోగా ఉందని మీకు అనిపిస్తే ఇంక్రీజ్ చేసి రబ్ చేసుకోవచ్చు. మీరు రబ్ చేసే కొద్దీ ఇమేజ్ బ్లర్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇంత పార్ట్ బ్లర్ అయింది. ఇది క్లియర్గా కనిపిస్తుంది. ఫోటోషాప్లో మీరు చాలా రకాల టూల్స్ చూశారు. ఓకే, ఫోటోషాప్లో ఇంకో మంచి టూల్ ఉంది. మనం దీన్ని షార్పెన్ టూల్ అంటాం. షార్పెన్ టూల్ని దేనికి యూజ్ చేస్తాం? షార్పెన్ టూల్ని మామూలుగా బ్రైట్గా ఉన్న పిక్చర్స్కి వాడతారు. ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ ఈ జ్యువెలరీ పిక్చర్ని ఓపెన్ చేశాను. మనం షార్పెన్ టూల్ని ఇలాంటి పిక్చర్స్కి వాడతాం. ఇక్కడ చూపించిన ఈ జ్యువెలరీని నేను షార్ప్గా చేయాలి అని అనుకుంటున్నాను ఈ ఫోటోలో. ఓకే, సో నేను షార్పెన్ టూల్ని యూజ్ చేస్తాను. షార్పెన్ టూల్ని ఇక్కడ నుంచి తీసుకున్నాం. షార్పెనింగ్ బ్రష్ని ఇంక్రీజ్ చేద్దాం. పిక్చర్ని జూమ్ ఇన్ చేద్దాం. ఓకే, మీకు ఇక్కడ కనిపించే జ్యువెలరీని దానికి తగ్గట్టు రబ్ చేయాలి. దాన్ని చిన్నగా చేసి అడ్జస్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ రబ్ చేస్తున్నాను. జ్యువెలరీ షార్ప్ అవుతుంది. మీరు గమనించారా? ఒకవేళ కావాలంటే కంపేర్ చేసి చూడండి. ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది. ఇది చాలా షార్ప్గా ఇంకా క్లియర్గా ఉంది. ఓకేనా? సో ఇది మన షార్పెన్ టూల్ పని. కానీ ఇది ఇలాంటి ఇమేజెస్ మీద మాత్రమే పనిచేస్తుంది. మీరు నార్మల్ ఇమేజెస్ని కనుక షార్పెన్ చేయాలని చూస్తే ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. ఫోటోషాప్లో మీరు చాలా టూల్స్ యూజ్ చేస్తారు, కానీ వాటిని ఎక్కడ వాడాలి అనేది కూడా చాలా ముఖ్యం. ఓకే, సో అలాంటి విషయాల్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఏ టూల్ని మీరు ఎక్కడ, ఎప్పుడు, ఎలా వాడాలి అనేది. సో ఇలా మనం జ్యువెలరీని లేదా ఏదైనా బ్రైట్గా ఉన్న వాటిని షార్ప్ చేసుకోవచ్చు. షార్పెన్ టూల్ తర్వాత ఫోటోషాప్లో ఇంకో ఇంపార్టెంట్ టూల్ కూడా ఉంది. మనం దాన్ని స్మజ్ టూల్ అంటాం. స్మజ్ టూల్ వల్ల యూజ్ ఏంటి? మీ ఇమేజ్లో మీరు ఏదైనా ఆబ్జెక్ట్ని దాని ఒరిజినల్ పొజిషన్ నుంచి కొంచెం మూవ్ చేయాలని అనుకుంటే ఈ టూల్ మీకు యూజ్ అవుతుంది. ఓకే, మీరు ఈ ఇమేజ్ని చూస్తే ఐబ్రోస్ కొంచెం థిక్గా ఉన్నాయి. మనం వాటిని థిన్గా చేయాలి. సో దానికి మనం స్మజ్ టూల్ని యూజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ నుంచి బ్రష్ టూల్ తీసుకుందాం. బ్రష్ సైజ్ తగ్గిద్దాం. తర్వాత పైన నుంచి కిందకి మూవ్ చేయడం స్టార్ట్ చేస్తాను. చూడండి, ఇలా హోల్డ్ చేసి కిందకి మూవ్ చేయడమే. ఇలా మీరు దాన్ని ఒక షేప్కి తీసుకుని రావచ్చు. రెండు ఐబ్రోస్ మధ్యలో తేడా చూడండి. సో మనం కింద నుంచి కూడా మూవ్ చేయవచ్చు. ఇలాగా ఇదే మనం స్మజ్ టూల్ యొక్క యూజ్. స్మజ్ టూల్ హెల్ప్తో మనం చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేవి చేయవచ్చు.